హలో మామ, నమస్తే. ఈరోజైతే మనం ధోని లైట్ అనేది వాటర్ ప్రూఫ్ అన్న పాయింట్ ఒప్పుకుంటాం, కానీ స్ట్రెంత్ఫుల్ అన్నది కాదా అనేది చెక్ చేస్తున్నాను. నేనైతే ఒకసారి ఎత్తేసి చూశాను, చాలా ఫోర్స్గానే వేసిరాను, నార్మల్గా వదిలేదు. దాన్ని చెక్ చేస్తే మాత్రం ధోని లైట్ అయితే డివైడ్ కావడం జరిగింది. ధోని లైట్ స్ట్రెంత్ఫుల్లో మాత్రం ఫెయిల్ అయింది. ధోని లైట్ ఎట్లాంటి స్ట్రెంత్గా లేదు, ధోని లైట్ అయితే చాలా వీక్గా ఉంది. ఇప్పుడు దీన్ని అయితే అంబులెన్స్ ఫోన్ చేసాం మేము. ఇది మా ప్రైవేట్ అంబులెన్స్. మా అంబులెన్స్లో దీన్ని రిసీవ్ చేసుకొని అయితే మేము ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాం. ఇప్పుడైతే దీన్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి దీన్ని అయితే స్కాన్ చేసాం. దీని బాడీ పార్ట్స్ ఇవి బ్రేక్ అయ్యాయని. ఇదిగో ఇదైతే ధోని లైట్. ఫస్ట్ అయితే డిస్ప్లే అయితే క్లారిటీగా అది డివైడ్ అయిపోయింది. కాంపోనెంట్స్ విషయానికి వస్తే మాత్రం ఎట్లాంటి ప్రాబ్లం లేదు. బాడీ స్ట్రక్చర్ కూడా చాలా స్ట్రెంత్గానే ఉంది. ఇందులో డిస్ప్లే ఒక్కటి డివైడ్ అయింది మామ. ఇప్పుడైతే మనం ఈ పార్ట్స్ని మళ్ళీ రిటర్న్ ఎంటర్ చేయాలి. వైర్ కలెక్షన్ అయితే ఎట్లాంటిది ఏది వెళ్ళలేదు, ఒక డిస్ప్లేని డివైడ్ అయింది. ధోని లైట్ అనేది వాటర్ ప్రూఫ్ పాయింట్ కిందకి అయితే కన్ఫామ్గా ఒప్పుకోవచ్చు. మేము 1 అవర్ తర్వాత తీసినా కూడా వాటర్లో ఇది వర్కింగ్లోనే ఉంది లైటు. ఇప్పుడు దీన్ని అయితే వర్కింగ్ ఉందా లేదా అని చెక్ చేశాను. ఇదైతే ఓకే, వర్కింగ్లోనే ఉంది. ధోని లైట్ వచ్చేసి ఓన్లీ 1 మినిట్ వరకే వర్కింగ్ ఉంటుంది. 1 మినిట్ తర్వాత మీకు ప్రాపర్ వర్కింగే రాదు. ధోని లైట్ కాస్ట్ వచ్చేసి ఒక్క లైటే 150 రూపీస్ ఉంటుంది. మీరు పేరుగా తీసుకుంటే మాత్రం కాస్ట్ తక్కువ పడుతుంది. ఇక ధోని లైట్ని అయితే స్టిక్ చేసేసాను మామ. ధోని లైట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఓపెనర్ను కీ చైన్ లాగా వాడుకోవచ్చు. దీన్ని వెనక మ్యాగ్నెట్ అనేది దీని ప్లస్ పాయింట్. ఇక లైట్కి వర్కింగ్లోనే ఉంది. వాళ్ళ ఇంట్లో వచ్చి దాన్ని రిసీవ్ చేసుకున్నారు. ఓకే మామ, ఈరోజు వీడియో అయిపోయింది. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. రైట్.